ఫ్రెండ్స్, విజయ్ అలాగే తన భార్య సంగీత కలవడానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా? కొడుకు సంజయ్ చేశా. అయితే నిజానికి తల్లి తండ్రి విడిపోయినప్పుడు తను తల్లి వైపే నిలబడ్డాడు. ఎందుకనంటే తన తల్లి అలాగే తన చెల్లెలు ఇద్దరు పడుతున్న నరక యాతనని తను ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి తను తల్లి వైపు ఉన్నాడు. అయితే ఇండిపెండెన్స్ డే రోజున త్రిష వాళ్ళ అమ్మతో కలిసి రావటం, విజయ్ కి సెల్యూట్ చేస్తూ మురిసిపోతూ రకరకాల ఓవర్ యాక్షన్ చేయటం ఎవ్వరికీ నచ్చలేదు. ఇక కొడుకు సంజయ్ రంగంలోకి దిగాడు. త్రిషకి ఫోన్ చేసి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇది తమిళనాడు ఇండస్ట్రీలో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. నిజం చెప్పాలంటే ఈ కొడుకు తల్లికి సపోర్ట్ చేస్తూ తండ్రిని తను చేసిన తప్పేంటి అని చూపించడంలో సంజయ్ చాలా ముందడుగు వేశాడు. అయితే తన తండ్రి యొక్క సపోర్ట్ లేకుండా ఇండివిజువల్ గానే పెరగాలి అన్న ఒకే ఒక గట్టి సంకల్పంతో తను సొంతగానే సినిమా నిర్మాణం లాంటివి చేస్తున్నాడు. అయితే ఇక ఈ నేపథ్యంలో తన తండ్రి తనని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని చెప్తూనే త్రిషకి ఫోన్ చేసి ఎప్పుడూ పదే పదే ఒకటే రిపీట్ అవుతుంది అంటే దాని అర్థం మేమేదో చేతకాని వాళ్ళమనో లేకపోతే మాకేదో చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్టు కాదు. పరిస్థితులు అనుగుణంగా ఉన్నంత వరకే ఎవరు ఎన్ని వ్యాసాలు వేసినా కూడా అది చెల్లుతుంది. దయచేసి ఇటువంటివి రిపీట్ చెయ్యొద్దు అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎన్నో సందర్భాలలో విజయ్ కొడుకు సంజయ్ చాలా అంటే చాలా లీడ్ తీసుకుని బాధ్యత తీసుకుని దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉండేవాడు. అయితే త్రిషకి ఫోన్ చేసి తన లిమిట్స్ లో తాను ఉండమని చెప్పడంతో ఇక త్రిష ఎమోషనల్ అయింది. ఇదే విషయాన్ని విజయ్ కి చెప్తే విజయ్ కరెక్టే కదా, జరిగిందంతా నిజమే కదా, నువ్వు దానికి తగ్గట్టుగానే ఉండాలి అంటూ తను కూడా రివర్స్ ఇచ్చాడనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే విజయ్ కొడుకు సంజయ్ చేసిన పనికి త్రిషకి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది.